విషయాల్లో చాలా సందర్భాల్లో మనము బలహీనమైపోయి మనకున్న సమస్యల వల్లో, మనకున్న బాధల వల్లో మనము కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఎంతలా దిగజారిపోతామంటే, ఇంకా నాకెవరూ లేరు, నన్ను కాపాడేవారు కూడా ఎవరు లేరు అని మానసికంగా కృంగిపోయే పరిస్థితులకి వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క బల ప్రారంభం ఎంత గొప్పదో, ఆయన బలం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగానే మనకున్న పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యమైనటువంటి కాడు. ఆయన బలవంతుడైన దేవుడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా సుమారుగా 20 లక్షల కాల్బలం ఉన్నటువంటి మనుష్యులు, 6 లక్షల కాల్బలమైన వారి జనాభా అంతా 20 లక్షల పైనే ఉంటారు. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కలుపుకొని. అలాంటి వారిని తన బాహుబలము చేత దాని నుండి విడిపించి ఆయన తీసుకొచ్చాడు. మనకున్న సమస్యలు మనల్ని వెంటాడతాయి, నిజమే. కానీ లోకంలో ఉన్న వాటిని వైపు మనం చూసినప్పుడు మనం ఖచ్చితంగా బలహీనం అయిపోతాం. కానీ దేవుడు మన పట్ల చేసే పరిస్థితులన్నీ వేరే. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అంటే రక్షణ పొందుకున్నటువంటి మనకు శక్తి ఎవరు? దేవుడు కదా. రక్షింపబడినటువంటి మనకు బలం ఎవరు? దేవుడే కదా. అయితే మన వెనకున్న శక్తి మన ప్రభు అయిన దేవుడు అనే ఆ బలాన్ని మనం తెలుసుకోలేకపోతే బలహీనమవుతాం. తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం బలహీనలు కాము, బలవంతులుగానే మనం బ్రతుకుతాం. అంతేకాదు, అక్కడే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. 25వ వచనం చూడండి. 25వ వచనం. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మనుషుల బలము కంటే బలమైనది. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు దావీదు గురించి జ్ఞాపకం చేశారు కుమారుడు. ఇప్పుడు మరి దావీదుకున్న శక్తి ఏది? మానవ బలము చాలదు అతనికి. అంటే శరీర బలము అతనికి సరిపోదు. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటదంటే, మనము ఏమీ చెయ్యకపోయినా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ఆయన పక్షాన్ని నిలబడితే చాలు. ఫస్ట్ నిలబడాలి. పారిపోతే ఎట్లా? సమస్యను ఎదిరించి నిలబడడం వస్తే దాని వెనకున్న శక్తి దేవుడు గనక దాన్ని ఎట్లా నడిపించాలో, ఎలా బలపరచాలో అవి మనకి నేర్పిస్తాడు. మనం నిలబడకుండా ముందే పారిపోతే దేవుడు కూడా ఏమీ చేయడానికి ముందుకి రాడు. కనుక దావీదులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, బలమైన సింహం ఎదురైనప్పటికీ కూడా తనలో ఏమాత్రము బలము లేకపోయినా, తన చిన్న పిల్లాడైనా సింహాన్ని ఎదిరించగల శక్తి నా దేవుడు ఇస్తాడు అనే ధైర్యంతో నిలబడి, ఎంత గొప్ప పరిస్థితి ఆలోచించండి. అందుకనే సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించి నిలబడడానికి పోరాటం చేయాలి. ఎప్పుడైతే మనం బలహీనం అయిపోతామో అప్పుడు అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అయిపోతాం. అందుకే దేవుని యొక్క బలహీనత మనుషుల బలము కంటే బలమైనదన్నాడు. ఎందుకు అంటే, దేవుని నమ్ముకున్న వారు, దేవునిలో ఉన్నవారు, విశ్వాసంలో ఉన్నవారు బలహీనులుగా లోకానికి కనబడతారు. వీళ్ళకి ఏమి రాదు, వీళ్ళేమి చేత కాదు, వీళ్ళేమి చేయలేదని లోకానికి కనబడతారు. అంత మాత్రమే బలహీనమైతే కాదు. ఎందుకంటే వారికన్నా గొప్ప బలం అది. ఎందుకు అలా అంటే, అక్కడ ఇంకా రాయబడిన మాటలోనే 27వ వచన భాగంలో 29వ వచనం అక్కడ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఆల్రెడీ బలహీనులమే, మనకు తెలుసు ఆ విషయం. కానీ బలమైన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం ఏమైపోయామంటే బలవంతులం అయిపోయాం. కాబట్టి లోకం బలహీనలు అనుకోవచ్చు. మనకు తెలియని విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే, మన బలము, మనకున్నటువంటి శక్తి మన ప్రభు అయిన దేవుడు అనే సంగతి అందరికన్నా బాగా ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. అందరికన్నా బాగా మన బలము, మన శక్తి ఎంత అనే సంగతి అపవాదికి బాగా తెలుసు. అందుకనే వాడు ఏ సందు దొరికితే ఆ సందులో దూరిపోదామని ప్రయత్నం చేస్తాడు. అంత మాత్రము చేత మనం కృంగిపోకూడదు, నిలబడాలి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి.
మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయం. మేము శరీరధారులుగా మీకు కనబడొచ్చు కానీ మా యుద్ధం శరీర ప్రకారం ఏం కనబడదు. శరీర ప్రకారం అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు కత్తేసుకొస్తారనుకోండి, మనం కత్తేసుకెళ్ళాం. వాళ్ళు కర్రేసుకొస్తే మనం కర్రేసుకుని వెళ్ళాం. వాళ్ళు నోరేసుకొస్తే మనం నోరేసి కూడా వెళ్ళాం. ఎందుకు? మనకున్న బలం వేరే. వాళ్ళు శరీర ప్రకారంగా యుద్ధం చేయడానికి వస్తారు కానీ మనం శరీర ప్రకారంగా యుద్ధం చేయడానికి రాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. ఒకవేళ శరీర సంబంధంగా నువ్వు వెళ్ళావనుకో, అప్పుడు నీ పరిస్థితులన్నీ ఎట్లా ఉంటాయంటే నీ వెనకున్న బలము కూడా నీతో పాటు రాదు. ఒక చిన్న వీడియో ఉంటుంది. చిన్న కుక్క పిల్లని పెంచుకుంటారు వాళ్ళు. ఆ కుక్క పిల్లని విడిచిపెట్టారు. ఆ కుక్క పిల్ల బయటకు వచ్చేసింది. ఎదురుగుండానేమో దానికన్నా పెద్ద కుక్క పిల్ల వచ్చింది, పెద్దది. దాన్ని చూసి ఇదేం చేసిందంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు పారిపోయింది భయమేసి. ఈలోగా వాళ్ళ వానర్ వచ్చి దాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే వాడు ఎత్తుకున్న దాంట్లోంచి అది ఎగురుతుంది. మరి నువ్వు రావే, నీ దమ్ముంటే నీ సంగతి తేలుతానంటుంది. ఎందుకు? దానికున్న బలం ఏది ఇప్పుడు? ఎవరు దానికున్న బలం? యజమాని రానప్పుడు ఎలా ఉంది అది? అసలు ఇంకా పారిపోయింది, అది వచ్చి నేను చంపేద్దేమోనని. అదేమో అంత ఉంది, ఇదేమో ఇంతే ఉంది. కానీ యజమాని వచ్చి దాన్ని పక్క నిలబడగానే దానికి ఎంత బలం వచ్చింది చూడండి. మన యజమాని ఎవరు? ఆయన కదా. కాబట్టి మన యజమాని మన పక్కన ఉన్నంతసేపు మనం బలవంతులమే. ఎప్పుడైతే ప్రభువును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతామో మన బలవంతం ఏమైపోయింది? పోయింది. అందుకే నా బలమా అని ఊరికినే అనలా దావీదు గారు. నా బలమా, నా కోట, నా అండ, నా కొండ అంట. నా శైలమా అంటే ఊరికినే అనలా ఆయన. ఆయనకున్న బలం అంతా ఎవరంటే ఆయన. అందుకనే యుద్ధం యెహోవాదే అని చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన శరీర ప్రకారం యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. శరీర ప్రకారంగా అయితే మీరు ఆలోచించండి. ఇంత గుండెలు తీసుకుని అలా కొట్టేస్తే ఆడు పడిపోతాడా? ఆడు ఎంత ఉన్నాడు గొలియాతు? 6 అడుగుల పైన ఉన్నాడు కదా వాడు. అంత ఉన్నవాడు, పైగా ఒళ్ళంతా కవచాలు కప్పుకున్నవాడు చిన్న ఉండేలు దెబ్బ కొడితే పడిపోతాడా? మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఆయన అనుకున్న బలం ఎవరిది? ఆయనకున్న శక్తి ఎవరిది అంటే, ఎందుకంటే శరీర ప్రకారంగా యుద్ధం చేయట్లేదు ఆయన. ఆయన వెనకున్న శక్తి ప్రకారంగా చేస్తున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ అంటే దుర్గాలు కట్టినోడు ఎవడనుకుంటున్నారు? దుర్గం అంటే ఏంటి చెప్పండి అమ్మా? దుర్గం అంటే ఏంటనుకుంటున్నారు? అడ్డు గోడ, అడ్డు బండ. కనుక దుర్గములు పడద్రోయ జాలినంత అంటే అపవాది ఎప్పుడు కూడా మనకు దుర్గాలు కట్టేస్తాడు. ఎప్పుడు కట్టేస్తాడు. కానీ దాన్ని పడద్రోలినంత బలం ఎవరిలో ఉందంటే మనలోనే ఉంది. ఎట్లా అది మనకు వచ్చిందంటే మన వెనకున్న శక్తి అలాంటిది, మనలో ఉన్న శక్తి అలాంటిది, మన బలం అలాంటిది. కనుక ఎప్పుడు శరీర ప్రకారం యుద్ధం చేయడానికి వెళ్ళకూడదు మనం. అర్థమైందా? ఎందుకు? అక్కడ ఏమన్నాడు? మా యుద్ధోపకరణాలు అన్నాడు. మన యుద్ధోపకరణాలు అంటే ఏం యుద్ధోపకరణాలు ఉన్నాయి మనకు తెలుసు కదా. ఎఫెసీ పత్రిక చెప్పినప్పుడు చెప్పాను కదా నీకు. సర్వాంగ కవచం అన్నాడు కదా. సర్వాంగ కవచంలో యుద్ధోపకరణాలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? అక్కడ చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. తీయండి, ఆ మాట చదవండి ఇప్పుడు. అది కూడా చాలా అవసరం మనకి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగం నుండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అంటే మన బలం ఎందులో ఉందో అనే విషయం చెప్తున్నాను మనకి. అసలు మన బలం ఎంత ఉంది? ఆ రోజు దావీదులో ఏ బలం ఉంది, మనలో ఉన్న బలం ఏంటి మనకు తెలియాలి కదా. ఏముంది అక్కడ చూడండి. ఏలయనగా నడుమునకు సత్యమను దట్టి, నీతి అను మైమరువు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసనే జోడు, విశ్వాసమనే డాలు, వాక్యమనే అగ్ని, రక్షణ అనే శిరస్త్రానం, వాక్యమనే ఆత్మఖడ్గం, ప్రార్థన. ఇవేంటి? మనకున్న ఆయుధాలు, యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు ఉంటేనే మనం బలవంతులం. ఇందులో ఏది పోయినా మనం బలహీనం అయిపోతాం. కాబట్టి దేవుడు మా నమ్ముకున్నవాడు బలవంతుడు, మా వెనకున్నవాడు బలవంతుడు. కాబట్టి మేము కూడా బలవంతులమే. దేవుడు మాకు ఆయుధాలు ఇచ్చాడని నువ్వు కత్తి వేసుకుని కర్ర వేసుకుని వెళ్ళకూడదు, వాళ్ళ మీదకి నోరేసుకుని అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే మన విశ్వాసం అనే డాలు వేరు, మన ఆత్మ ఖడ్గం వేరు, మన సమాధానమైన జోడు వేరు, నీతి అనే మైమరువు వేరు కదా.
ఆ సత్యం అనే దట్టి వేరు. ఎంత చక్కగా దేవుడు నడిపించాడు చూడండి. ఈ ఆయుధాలు ధరించుకొని మనం ఎప్పుడైతే ఉంటామో, మనం చూడడానికి చాలా బలహీనలుగా కనపడొచ్చు. కానీ ఈ ఆయుధాలు మనలో ఉంటే మనం చాలా బలవంతులం కాబట్టి. బలవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్న బలవంతులమైనటువంటి ప్రజలం. కాబట్టి ఎప్పుడు బలహీన పడొద్దు. నాకెవరు లేరు. నన్ను చూసేవారు ఎవరు లేరు. నన్ను పట్టించుకునేవారు లేరు. నాతో మాట్లాడేవారు లేరు. నేను ఒంటరిదాన్ని. నేను ఒంటరోడిని. నాకంటూ అమ్మా నాన్న లేరు. నన్ను విడిచిపెట్టి అందరూ పోయారు. నాకెవ్వరూ లేరని ఎప్పుడు దిగులు పడొద్దు. ఎవ్వరు లేకపోయినా ఒక్క ప్రభు ఉంటే మనకి చాలు. చాలదా? ఒక్క ప్రభు ఉంటే చాలు. మనకి తెలియని విషయం అదే. కాబట్టి ప్రభు మీద ఆధారపడి బ్రతుకుతామేమో, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని సంతోషించగలుగుతాం. రండి ఆరాధన చేసుకుందాం. ఆయన బలవంతుడు, ఆయన పరిశుద్ధుడు, బలమైన దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగిన వాడు. అయ్యో నాకెవరూ లేరని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బలమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిజమే, చాలా సార్లు మనకి